ఈ పూట ఈ అంశం చెప్పుకుందాం. ఆప్కి ఫర్మాయిష్ అంటే మీ ఇష్టం. స్నానం గురించి చెప్పండి. స్నానం అంటే అది సంస్కృత పదం. తెలుగులో ఏమంటారంటే నీళ్లు పోసుకోవడం అంటారు. నీళ్లు పోసుకోవడం అంటే గోడ మీద నీళ్లు పోసినట్టుగా నీళ్లు పోస్తే సరిపోయింది. అది స్నానం కాదు. శౌచము అని. శుచి అనే పదం కూడా సంస్కృత పదమే. తెలుగులో శుభ్రం అంటాం మనం. శుభ్రంగా జోలపాలెం కాలువలో మునిగి అటు పైకి లేచి శుభ్రంగా నీళ్లు పోసుకున్నాను ఒత్తి చెప్తే మాత్రం ఎవరో శుభ్రం అవుతుందా? అది కాదు. అంటే అనాదిగా తను తాను నిర్లక్ష్యం చేసి బతికేటట్లుగా ఉంటుంది. ఆ సంస్కారం అట్లాగే ఉంటుంది. గత జన్మల్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఈ రోజున మనిషి ఎట్లా బతుకుతున్నాడో దాన్ని చూస్తే అతని పూర్వజన్మ సంస్కారం బాగా అర్థమవుతుంది. ఇది చెప్పక చెప్పేది. లేకపోతే అందరూ ఒక తిరిగి ఎందుకు ఉండకూడదు? ఒక తల్లి పిల్లల్లోనే వ్యత్యాసం ఉంటుంది, కవల పిల్లల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. కనుక అది వాళ్ళ సంస్కారం. కనుక ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే అసలు మనం ఎందుకు శుచి కావాలి, మనలో ఏమి అశుచి ఉంది, అశుచి ఏదన్నా ఉంటే అప్పుడు దాని నుంచి శుచి కావాలి. అశుచి ఏమిటంటే తినే తిండిలో పనికిరాంది తింటున్నాం. దాన్ని పాణిని మహర్షి మలం అని పేరు చెప్పారు. మలం అంటే మలధారణే అని. అంటే ధారణని మనం మలము అంటే విడవలసేది అంటున్నాం. అంటే ఇప్పుడు ఏమి ధారణ? ప్రజా అంతా కూడా, మనుషులందరూ కూడా బయట తిరిగేటప్పుడు ఎట్లెట్లా తిరుగుతున్నారో అంతా వాళ్ళకి ధారణగా ఉంది. అసలు వదిలేసి మిగతాంతా ధారణగా ఉంది. అట్లాగే ఉపమానంగా, పోలికగా మనం తినే తిండి, ప్రతి పదార్థానికి పీచు పదార్థం. ఇప్పుడు పీచు పదార్థం తిండిలో పీచు పదార్థం ఎక్కువ కావాలి, పీచు పదార్థం ఎక్కువ కావాలి అని పెద్ద ఎట్లా స్లోగన్స్ అంటారు. అంటే అట్లా కొన్ని వాక్యాలు చెప్పడం అన్నమాట. అది చెప్పుకుంటూ తిరుగుతున్నట్టుగా ఉంటుంది. బియ్యానికి కూడా పొర పదార్థం, దానిలో ఉన్నది కార్బోహైడ్రేట్స్. దాన్ని పట్టి పెట్టేది, ధారణగా పట్టి పెట్టేటటువంటిది పొర పదార్థం ఉంటుంది. పొర పదార్థం అల్లుకుంటూ దానిలో ఇది ఉంటుంది. చాలా సూక్ష్మంగా కంటి కనిపించినట్టుగానే ఉంటుంది. స్థూల పదార్థమే కానీ కంటికి కనిపించినట్లుగా ఉంటుంది. ఇక ఆకుకూరలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ మాటకు వస్తే పాలలో కూడా పొర పదార్థం ఉంది. ఇవి మనం ఏం చేయాలంటే వేరు చేయాలి. ఇవి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క తీరుగా వేరు చేసుకుంటూ మనం గ్రహించడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. అందులో విశేషించి ఒక దానిలో కొన్ని ఖనిజములు వస్తాయి, ఇంకో దానిలో వేరే విటమిన్లు వస్తాయి, ఇంకో దానిలో వేరే విటమిన్లు వస్తాయి, ఇంకో దానిలో మరి పిండి పదార్థం వస్తుంది అని ఈ విధంగా చెప్పుకుంటూ వాటన్నిటినీ కూర్చుకొని మనం తినటం అనేటటువంటిది అది ఒక పద్ధతి, క్రమం కాదు. మనం వండుకొని తినటంలో కూడా అది మనకు అసాధ్యమే. అందుకని ఏం చేశారంటే వాటిని మనం అట్లాగే తీసుకుని వాటిని వండటం అనేటటువంటిది లోపల జీర్ణకోశంలో జరిగేటట్టుగా మనకు దేహము రచింపబడింది అంటే పుస్తకాలు రాయటం అంటే రచన ఎట్లా అంటారు, అట్లాగే
ఈ భౌతికంగా యంత్రాంగమును కానీ యంత్రమును కూడా సంస్కృతంలో రచన అంటారు, ఇంగ్లీష్లో డిజైన్ అంటారు అన్నమాట. అమర్చబడినది అని కూడా చెప్పచ్చు. ఎట్లా కావాలో అట్లాగో అమర్చబడింది. ఈ అమరికల ప్రకారంగా ఏమొస్తుందంటే ప్రతి పదార్థంలో కూడా దానిలో మనకు గ్రహించవలసిన దాన్ని ధారణగా నిలబెట్టినటువంటిది ఏది ఉంటుందో అదంతా పొర పదార్థం. ఆ పొర పదార్థం లేదా పీచు పదార్థం. ఆ పీచు పదార్థాన్ని లోపల దాంతోపాటుగా మనం తింటున్నాం, అంటే మలంతో తింటున్నాం అన్నమాట. ఏది మనం విడిచేస్తున్నామో దాంతోపాటుగా తింటున్నాం. అయితే విడిచేస్తున్నటువంటి ఆ దశలో లేదు మనం తినేటప్పుడు. విడిచేటప్పుడు దశ ఎట్లా ఉంటుందంటే కాసేపు ఆగితే దాని మురుగు వస్తుంది. తినేటప్పుడు పదార్థాలు కూడా అట్లాగే కొన్నాళ్ళు ఉంటే అవుతుంది, కొన్ని మురుగైపోతాయి, ఇంకేమవుతుంది పుచ్చిపోయినట్టుగా అవుతుంది. ఆకు అయితే అవుతుంది నీళ్ళలో అయిపోయి ఇది అయిపోతుంది, చాలా జిగటగా కూడా అయిపోతుంది. మనం తినేటట్టుగా ఉండదు, తిన్నా కూడా లోపల జీర్ణకోశాన్ని చెడగొట్టి మనకు వికారంగా వచ్చేటట్టుగా కూడా ఉంటుంది. ఆ దశకు రాకుండా దాన్ని మనం తీసుకుని దాన్ని మనం పాకం చేస్తాం. తెలుగులో వండుతాం అంటాం మనం, సంస్కృతంలో పాకం అంటారు. పాకం అంటే మనకేం తెలిసిందంటే పంచదార పాకం, బెల్లం పాకం, తీగ పాకం రావాలి అని పాకానికి ఆ అర్థం మాత్రమే మనం చెప్తాం. టు పచ్చస్ పాకే అని. పాకం అంటే పచనం చేయటం అని. పచనం చేయటాన్ని పాకం అని సంస్కృతంలో అంటారు. పచనం చేయటం అంటే సమన్వయం కావాలన్నమాట. ఎట్లా వీలుంటుందో అట్లా తీసి ఎక్కడికక్కడ వేరుగా చేసుకుంటూ ఇట్లా రావాలి, అట్లా వస్తుంది. మనకు తిన్నప్పుడు ఎట్లా ఉంటుందనంటే తిన్న అన్నమంతా ముందు లాలాజలంలో బాగా కలిసిపోతుంది. లాలాజలం అంటే అర్థమవుతుందా? ఉమ్మిలో బాగా కలుస్తుంది. ఉమ్మిలో కలవని తిండి లోపలికి పోతే సరిగ్గా మనకు పచనం కాదు. ఉమ్మిలో బాగా కలవాలి. అందుకనే ఉమ్మిలో కలవటం ఒక విశేషము, అది మెదగాలి. అందువల్ల బాగా నవిలి తినాలంటారు. నవిలి తినాలి, నవలటానికి అందేటట్టుగా కూడా ఉండాలి. ఆవాలు బాగుంటుంది చూసారా, బాగా పటపట్లాడిస్తే బాగుంటాయని తిరమూతలేసి పటపట్లాడిస్తాడు. అవి బయట పటపట్లాడిస్తే లోపల పటపట్లాడిస్తుంది. అది పంటికింది రాదు, అది మెదగదు. మెదగకపోతే లోపలికి పోయి అరగదు. దాన్ని మామూలుగా ఎట్లా అంటారంటే పంటి కింది అరగలేకపోతే లోపలి నరాలు చిలికితే అరుగుతుంది. అది అసలు లక్ష్యం లేదు మనకు. లక్ష్యం అంటే దర్శనం లేదు. ఏం చేస్తే ఎట్లా అవుతుందో చూసుకుందాం అనే దాన్ని లక్ష్యం అనే పదం అంటే గుర్తింపు కూడా లేదు, శ్రద్ధ లేదు, అట్లా తినేస్తారు. ఎప్పుడూ కూడా దానిలో వస్తుంది. వంటలు మళ్ళీ చెప్పుకుందాం. అవి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాగా మెదిగిన తర్వాత కడుపులోకి వెళుతుంది. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటారు. ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఒక రసములు అనమాట. అవి ఆహారం పడేటప్పటికీ అవి బయటకు వస్తాయి. అంతకుముందు మామూలుగా ఉంటాయి, అంటే తడిపి ఉన్నట్టుగా ఉంటాయి. అవి తడిసినట్టుగా ఉంటాయి ఆ గోడలన్నీ కూడాను. అవి అయ్యేటప్పటికి అవుతాయి, నీరు ఊరినట్టు వచ్చేస్తుంది. ఎట్లాగైతే మనం మామూలుగానే ఉంటాం, లోపలికి అన్నం వేసేటప్పటికి ఉమ్మి బాగా బయటకు వస్తుంది, వచ్చి కలుపుతుంది. ఎట్లాగో అక్కడ కూడా అట్లాగే అది కలిపి బాగా ఏం చేస్తుందంటే రుబ్బుతుంది. బాగా రుబ్బి ఒక ముద్దలాగా చేస్తుంది. వాళ్ళు దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు కైమ్ అంటారు. అట్లా ఆ ముద్దలాగా చేస్తుంది. ఆ ముద్దగా చేసేటప్పుడు కూడా మనం నీళ్ళు తాగకూడదు. ఏదైనా మజ్జిగ, పులుసు అంటే ద్రావకమైనటువంటి ఆహార పదార్థం ఉన్నా కూడా దానిలో కలిసిపోతుంది, కానీ కేవలం నీళ్లు దానికి తాగకూడదు ఎక్కువగా. మజ్జిగ రసం అని తాగుతుంటారు. మజ్జిగ నీళ్ళు ఎక్కువ పోసిన తాగినా కూడా ఆ తీరు వేరు, అది కలుస్తుంది. ఎందుకంటే దానిలో రసాయనికంగా కలిసేటువంటి గుణం ఉంది కదా, కలుస్తుంది. నీటి గట్టు కాదనమాట. నీరు వస్తే ఏమవుతుందంటే మిక్సీలో వేసి మనం ఏదైనా పప్పు రుబ్బాలనుకోండి, పప్పు ఏమో ఇంత పప్పు వేసి నీళ్ళు పోస్తే అది ఎట్లా రుబ్బదో అట్లా రుబ్బదనమాట. నీళ్లు తాగకూడదు, అసలు తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తిన్న తర్వాత 2 గంటలకి ఇది ఈ కైమ్ తయారైతే, ముద్ద తయారైతే
అప్పుడు నీళ్లు తాగితే దాన్ని నెమ్మదిగా బయటికి నెడుతుంది, మనకు కూడా బాగుంటుంది. అంతా ఎప్పుడన్నా మనం బాగా మరి మసాలాలు తినే అలవాటు అయితే నోరు కాలిపోతుంటే దాహం వేస్తుంటే కాసిన నీళ్లు గుటగా తాగాలనిపిస్తుంది, అంతేగాని ఒక గ్లాసు నీళ్లు తాగకూడదు. పట్టున ఒక అర గ్లాసు నీళ్ళు కూడా గబుక్కున పట్టున తాగకుండా ఉండటమే మంచిది. గొంతు తలుపుకోవటం ఉంటుంది చూసారా, గొంతు తలుపుకున్నట్టు తలుపుకోవాలి. ఆ తర్వాత అట్లా వెళితే అది పోయిన తర్వాత మనకు ప్యాంక్రియాస్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్లో నుంచి అది పోతుంటే దారి కాచి ఒకటో బొట్టో ఎన్ని బొట్లు పడాలో అన్నాన్ని బట్టి అన్ని బొట్లు దాని యొక్క రసం వేస్తుంది. అది దాటితే మళ్ళీ లివర్లోంచి బయల్ సొల్యూషన్ వస్తుంది, అది దాని మీద కొన్ని బొట్లు అది కూడా దారి కాస్తుంది. దారి కాచడం అంటే అర్థమైంది. అది పోతుంటే వచ్చినప్పుడు గబుక్కన దాని బొట్లు పడుతుంది. అట్లా పోయిన తర్వాత అప్పుడు మనకు చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో పోయి ఆ తర్వాత మళ్ళీ చిన్న పేగుల్లో పోయి అవి ఏం చేస్తుంది, బాగా చిలికినట్టుగా చిలుస్తుంది. ఆ చిలికినప్పుడు దాని యొక్క విశేషం ఎట్లా ఉంటుంది, వేరు చేస్తుంది. ఒకసారి ముందు మథనం చేసిన తర్వాత చిలికినప్పుడు ఏం చేస్తుందంటే మలమును వేరు చేసి కావలసినటువంటి రసాన్ని వేరు చేసి ఆ రసాన్ని ఏమో నెత్తిలో పంపించేస్తుంది. అట్లా వెళ్ళినప్పుడు మనకు వచ్చేటటువంటిది ఏమిటంటే ఇంత ప్రయత్నపూర్వకంగా ఇది మనం గుర్తించాలి. ఇంత ప్రయత్నపూర్వకంగా మలమును విడిచేసి మనకేం చేస్తుంది, మలాశయాన్ని పంపించేస్తుంది. మలాశయాన్ని పంపిస్తే అక్కడి నుంచి మనం మలద్వారం ద్వారా దాన్ని వదిలేస్తాం. అది ఎట్లా ఉంటుందంటే అట్లా వెళ్ళిన తర్వాత దాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. దాన్ని అక్కడ ఇలివసికల్ వాల్వ్ అని ఉంటారు. ఆ వాల్వ్ అంటారు. వాల్వ్ అంటే ఎప్పుడు కూడా దానికి ఒకటే దోవ కానీ రెండో దోవల తిరిగి రావటం అనేటువంటి దోవ ఉండదు అన్నమాట. అట్లా దాన్ని నెట్టేయటం, ఇక్కడి నుంచి అవతలి వెళ్తుంది కానీ మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తీసుకోవాలి. ఇది మనం గ్రహింపులో అర్థం చేసుకోవాలి. స్థూలంగా చుట్టం అనే కాకుండా గ్రహింపులో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇదేమో రక్తంలో పోతే మనకు పని చేయిస్తుంది, పనికి శక్తి ఇస్తుంది, అంతేగాని చివరికి దానిలో ఇమిడిపోయేది కాదు. అట్లాగే మనం బయట వ్యవహారాల్లో తిరుగుతున్నప్పుడు విషయాల్లో ఎట్లా ఉంటామంటే దానిలో కూడా మలం ఉంటుంది. మలం అంటే విషయాత్మక దృష్టి ఉంటుంది. బయట దాంతో సంపర్కం అంటే చేరిక, దాంతో కలిసి మెలిసినట్టుగా ఉన్నట్లుగా ఉంటాం. కానీ ఉన్నదెవరు? నేను అక్కడ ప్రవర్తించేటప్పుడు బయట దాంతో సంబంధించినట్టుగా ఉంటుంది అన్నమాట. ఆ ఉన్నట్టుగా ఉన్నటువంటిది మనకు బాగా తీవ్రమైనటువంటి దోషం, చాలా తీవ్రమైనటువంటి దోషం. అది దాన్ని అన్నం తినేటప్పుడు ఎట్లాగైతే నోట్లో లాలాజలం మనం ఊరినట్టుగా ఎట్లా ఉంటుందో అట్లాగే బయట విషయాలు వచ్చేటప్పటికి గబుక్కున అంటాం. వీళ్ళు నా వాళ్ళేనా, మన ఇంటికి ఎవరైనా వస్తే గబుక్కని ఏం చూస్తాం, మన వాళ్ళు అవునా కాదా చూసి వాళ్ళు ఎంతెంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టి బయట నుంచి మాట్లాడి పంపించేసేవాళ్ళు. బయటగానే మాట్లాడి పంపించేస్తాం. ఇంకెట్టా ఉంటుందట్టు చెప్పుకున్న తర్వాత చివరికి వస్తే అంతగా వస్తే కూడా ఆడకూతురు ఇంటికి వచ్చినా చీరసారి ఇచ్చి మళ్ళీ పంపించేసేది అనేటటువంటి వ్యత్యాసం మనకు గబుక్కన వచ్చేస్తుంది. ఎవరు చెప్పినట్టుగా వాళ్ళ మొహం మీద చూసేటప్పటికి నా గ్రేడు ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అన్నట్టుగా మనకు లోపల ఎట్లా గ్రహింపులోకి వస్తుంది, దాన్ని తట్టడం అంటారు, గ్రహింపులోకి వస్తుందో అది చాలా ఇది లాలాజలం వంటిది. ఆ గ్రహింపు సరిగా లేకపోతే ఏది తెలియదు. ఎట్లయితే లాలాజలం సరిగా లేకపోతే తిన్న తిండి యొక్క రుచి తెలియదు అంటాం మనం. రుచి తెలియదంటే ఎట్లా ఉంటుందంటే ఉప్పు పులుపు అనేటువంటివి కాదు. మనం ఉప్పుని చూడటం లేదు, ఉప్పు ఎక్కువైందని చూడటం లేదు, ఉప్పు తక్కువైందని చూడటం లేదు. రుచి శబ్దానికి రుచి దీప్తం అభిప్రీతం అన్నారు. దీప్తి తన వెలుగు ముందుకు తెలుస్తుంది, తెలిసి అభిప్రీతం తన వెలుగుకు సరిపోతుందా లేదా అని చూసుకుంటాడు. అందుకని కొంతమందికి బాగుంది అంటాడు, కొంతమంది బాగాలేదు తింటారు. ఎక్కువైనా మేము తింటూ ఉంటాడు, ఇంకోటి తక్కువైనా మేము తింటూ ఉంటారు. అదంతా వాళ్ళ విషయం కాదు. అక్కడ ఏంటంటే గ్రహింపు అంటే నన్ను నేను దర్శనం చేయటానికి నేను నిలుపుకోగలనా, ముందు దేహాన్ని నిలుపుకోవాలి. దేహాన్ని నిలుపుకోవటం అనేది ఒక అలవాటు చేసినటువంటి వాడికి దాన్ని ఎట్లా తీసుకుంటాడు, దాన్ని తగినట్టుగా ఎట్లా తీసుకుంటాడు అనేది రుచి.
ఎట్లాగైతే బయట వాళ్ళు అట్లాగే విషయాల్లో ఎవరన్నా బయటకు వచ్చారంటే ఇక వాళ్ళు నా వాళ్ళు అవునా కాదా అంటే ఇప్పుడు నేనుతో పోల్చుకుంటున్నాను. నా వాళ్ళు అవునా కాదా అని చూసి వెంటనే వాళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వాలి అట్లా మర్యాద ఇస్తాం. ఎవడైనా పోట్లాడడానికి వచ్చాడు అనుకోండి, వాడిని దాని ఏంటో కూర్చో కాపీ ఇస్తా, తర్వాత పోట్లాడనంటాం. వాళ్ళు కూడా వస్తారు, బంధువులే వస్తారు, వాళ్ళు పోట్లాడడానికి వస్తారు. వాళ్ళు పోట్లాడడానికి వచ్చిన వాళ్ళ బంధువులే కనుక వాళ్ళకి వచ్చిన తర్వాత ముందు టీ కాపీలు అన్నీ ఇచ్చేసి వాళ్ళకి బాగా శక్తి ఇచ్చి అమ్మ ఇప్పుడు పోట్లాడని ఆడ వాళ్ళు టీ కాఫీ ఇచ్చే లోపల పోట్లాడికి వస్తారు. వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు. అయినా ఎట్లా ఉంటావు, ఎట్లా గ్రహిస్తావు అనేటటువంటిది ఆ గ్రహింపు మనకు లాలాచలంలాగా ముందు వాళ్ళ అక్కడే మొట్టమొదటిలోనే అట్ ది ఫస్ట్ సైట్ అంటారు. ఒక్కసారి ముందు కనబడగానే వాళ్ళని ఆ విధంగా చేసేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, ఆ విషయాల్ని మనకు ఉన్న సంస్కారంతో పాటు దాన్ని మథనం చేస్తాం. మనం అక్కడ అవుతుంది లోపల కడుపులో చేసినట్టుగా సంస్కారాన్ని తగినట్టుగా మథనం చేసి దాన్ని ఏం చేస్తాం, గ్రహించడానికి కావలసినట్టుగా ఒక ముద్దలాగా చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా అది లోపలికి పోతుంటే మరి ప్యాంక్రియాటిక్ జ్యూసనో లేకపోతే ఇంకా బయల్ సొల్యూషనో అవే వస్తున్నాయో అట్లాగే దారిని కాచేటట్టుగా మనకు అవునులే ఈయన ఒకప్పుడు మనకు ఏదో సహాయం చేశాడు, సరేలే మనం చేయాల్సి వస్తుందేమో, ఇటువంటి చాలా వస్తాయి మనకి. అవన్నీ దారి కాచి మనం ఎట్లా మోహాల్లో పడాలనో, ఎంతవరకు అవతల వాడిని తన వాడుగా అనుకుంటాడో ఇవన్నీ తీసుకోవటానికి ప్రయత్నం చేయటం, తనదిగా చేసుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇక్కడ తనదిగా చేసుకోవటం ప్రయత్నంలో ఎట్లాగైతే తినే అన్నం ఆ ముద్ద అవతలికి వెళ్ళిపోయినప్పుడు కూడా పెద్ద పేగుల్లోనూ తర్వాత చిన్న పేగుల్లోనూ చేసుకుంటూ మలం వేడి చేసి ఇది తీసుకోవటం అనేటటువంటిది తొందరగా తట్టడం లేదు. దేహం చేస్తున్నట్టుగా అది అప్పుడు అన్నం జీర్ణమైందని అంటాం. ఎట్లాగో విషయాలు మనకు జీర్ణం కావటం లేదు. జీర్ణం కాకుండా అక్కడే గుంజేస్తుంది అన్నమాట. అక్కడ దాకా వచ్చినప్పుడు కూడా మరి ఆవిడ అటు చేశాడు ఇటు చేశాడని మనం విషయపక్షం అంటే అర్థమవుతుందా? పక్షం అంటే విషయపక్షం అంటే విషయం వైపే ఆలోచిస్తాం, విషయం సత్యం అన్నట్టుగానే ఆలోచిస్తాం. కానీ ఆ తర్వాత ఇంకా ఏదో మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనకు చాలా వాసనలు ఉన్నాయి. లౌకిక జీవితమే జీవితం అని అక్కడ ఆ లౌకిక జీవితంలో చచ్చిపోతున్నాం అన్న మాట కూడా గుర్తించుకోలేకుండా అది జీవితం అనుకుంటారు. అట్లా జీవితం అనుకుంటూ బతికేటటువంటి భ్రాంతి స్వరూపంగా ఉన్నటువంటి వాడు తనకి ఈ భ్రాంతి చివరిదాకా వస్తుంది. ఎట్లా వస్తుంది? మలం తీసుకెళ్ళటానికి మలమును గుర్తించేంత వరకు కూడా ఇది మలం అంటే ఏమిటి? ప్రతి విషయాన్ని నేను విషయపక్షం నేనుని విషయపక్షం ధరణ తీసుకొస్తుంది. విషయ దృష్టితో వస్తున్నాము. ఆ విషయ దృష్టితో ఎప్పుడు వస్తున్నామో అప్పుడు మనం దెబ్బతింటాం అన్నమాట. ఆ విషయ దృష్టి పెరిగినందువల్ల మలం బాగా పెరిగిపోతుంది. ఆ మలం బాగా పెరిగిపోయి విరేచనాలు అయినట్టుగా ఏమవుతుంది? దుఃఖాలు వస్తాయి. విరేచనమైనప్పుడైనా ఒంట్లో హాయిగా ఉంటుంది. విరేచన అయిపోయింది, హాయిపోయిందంటే హాయి అయిపోయింది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే అటువంటి పిండా కూడా తిన్నాం కనుక అట్లా ఉంటుంది. మనం తినేది ఏమిటి? తిండి కూడా కాదు, పిండా కూడా అట్లా. ఆ పిండా కూడా తింటే ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది. కనుక ఈ విషయములను పచనం చేయటం అనేటటువంటిది కూడా ఒక విషయం. అది ఎక్కడ ఉంటుందంటే అన్నం తినేటప్పుడు విషయం, అదొక విషయమే. ఆ విషయాన్ని పచనం చేసేటప్పుడు రోజు ఎట్లా ఉంటుంది? తినికి తెంపు లేకుండా ఉంది. తిన్నాడు, బొచ్చెలు కడుక్కున్నాడు, వండుకున్నాడు, తిన్నాడు, బొచ్చెలు కడుక్కున్నాడు, అయిపోయా. ఎక్కిష్టం తింపిష్టం అని పేరు ఉండారు. ఎప్పుడులా విన్నారా? వెళ్ళా ఎక్కిష్టం దింపిష్టం అన్నమాట. ఇంకో బాగా చెబితే తిన్నాడు, ఎరిగాడు. మనది అట్టగా ఉంది. తిన్నాడు, ఎరిగాడు, విషయాలన్నీ పట్టుకున్నాడు, అన్నిటిని వదిలేశాడు. ఇది మనం బాగా గుర్తించాలి.
వీటికి పోలిక ఎంత స్పష్టంగా ఉంటుందంటే విషయమునకు ఆధ్యాత్మికమునకు భేదం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవర్తనలో విషయాత్మకమును మనం చాటపట్టినట్టుగా ఏదో చెరగటానికో మింగటానికో ప్రయత్నం చేస్తున్నాం మనం. కనుక బాగా పోల్చుకోవాలి. ఆ పోల్చుకోవటం అనేటట్లు మనకు బాగా కావాలి గనకనే దేహం కూడా నేను కాదు, కానీ దేహంతో నేనుకు ఉన్న సంబంధానికిను తనకు బయట వాటితో ఉన్న సంబంధానికి తేడా ఉంది. అది ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం. బయట ఒక ఎముక ముక్క ఉంటే దాన్ని విరగ్గొడితే ఏమవుతుంది? ముక్కలు అవుతుంది. కానీ మనకేమీ తెలియదు. మనకేమో నొప్పా, కర్ర విరిగితే మనకేమో నొప్పా. కానీ ఇక్కడ ఎముక విరిగితే నొప్పి తెలుస్తుంది. ఆ తేడా బయట విషయాలతోనూ సంబంధం ఒకటిను, ఇక్కడ విషయాలతో ఆ తేడా మనకు తెలియటం కోసమనే చూపించింది. ఇక్కడ ఎప్పుడైతే తెలిసిందో బయటదంతా దాన్ని వదిలేస్తాడు. అక్కడ నొప్పిని తెలిసినప్పుడు కూడా ఇక్కడ ఈ భ్రాంతి వదలడు. అందుకని మనం గుర్తించవలసింది ఏమిటంటే మలం అనేటటువంటిది, మామూలు మలం అంటే నిర్మలం అంటే ప్రశాంతంగా ఉంటాం. మలం లేనట్టు. మలం అంటే ఆయన మల ధారణే అన్నాడు. ధారణ లేకుండా ఉండాలి, విషయములందు ధారణ లేకుండా ఉండాలి. తిన్న అన్నం ధారణ లేకుండా, తిన్నన్నంలో పీచు పదార్థం ఉందే, మన ధారణ లేకుండా ఉండాలి. అందుకని ఆ మలమును అంటే ధారణను విడిచేసిన ఈ పాట మనం గుర్తించుకోవాలి. చాలా పవిత్రంగా చెప్పారు పాణిని మహర్షి. అర్థమవుతుందా? ఏది ధారణగా మనం లోపల తీసుకున్నాం అది అట్లాగే లోపలికి వెళ్ళిపోవాలి, మనం బయటగా ఏం చేయలేము. అట్లాగే లోపలికి వెళ్ళిపోయి మలమును అటువంటి ధారణను వేరు చేసేటటువంటి యంత్రాంగం మనకు దేహంలో ఎట్లా ఉన్నదో అటువంటి యంత్రాంగం మనకు బుద్ధిలో ఉంది. ఇది మనం చాలా గుర్తించవలసింది పాయింట్, చాలా విలువతో గుర్తించవలసినటువంటి అంశం అది. అది ఎప్పుడు అనుకుంటామో ముక్తి తనకు అవలీల. ముక్తి ఎందుకు కావాలంటే చేసిందే చేసి చేస్తూనే ఉన్నాము. పుట్టినక్కడి నుంచి చచ్చిపోయేదాకా చేస్తూనే ఉన్నాం. మరి నాది నీది నాది కొట్టుకుంటూనే ఉన్నాం. చూసిందే చూసి మళ్ళీ తెగే మళ్ళీ పడుకున్నాం, మళ్ళీ లేచా, మళ్ళీ చేస్తున్నాం, అదే పని చేస్తున్నాం. ధనయామన్యం స్వాయం ప్రాతః శిశిరవంతో వసంతో ఆయాత కాల క్రీడతి గచ్చతి ఆయు తదపి నముంచతి ఆశావాయు అన్నాడు. పగలు సాయంత్రం, సాయం ప్రాతః, తర్వాత శిశిర వసంతో పునరాయాత. శిశిరకాలం వస్తుంది, తర్వాత మళ్ళీ శిశిరకాలం అంటే అన్నీ రాలిపోయిన తర్వాత ఏమొస్తుంది? అన్నీ వసంతకాలం, వసంత ఋతువు మళ్ళీ వస్తుంది. మళ్ళీ చిగురితే మళ్ళీ రాలితే, మళ్ళీ చిగురితే మళ్ళీ రాలితే. కాల క్రీడతి గచ్చతి ఆయు, పోతుంది, ఆయు కూడా పోతుంది. ఆయు పోతుందంటే ఆయు అంటే మీకు తెలిసిన ఆయు అంటే 40, 50, 60, 70 అవన్నీ పొందినవి అనుకుంటున్నాం మనం. ఆయుహ శబ్దానికి ఏతీతి ఆయుహ, పొందినవన్నీ పోతున్నాయి. ఎంత కష్టపడి 60 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కష్టపడి 70 సంవత్సరాలు చేసుకున్నాడు. అంతేనా? 70 సంవత్సరాలు తీసుకున్నా పోతుంది, చూస్తేనే పోతుంది. మా గురుదేవులు చెప్తుండేవారు, ఎట్లా పోతాడంటే చెప్పకుండా పోతాడు. నేను పోతున్నా, మీరు ఏడవకండి, మీ చావులు మీరు చావండి, నా చావు నేను చేస్తున్నా, పోతున్నా. చెప్పిపోవద్దు, చెప్పేది లేదు, పెట్టేది లేదు. అంతే. ఆ కాడికి వస్తే అంతేనా? ఆ కాడికి వస్తే వాడు చూసుకొని వెళ్ళిపోతాడు. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రవచనానికి వెళ్ళాలంటే 3 పర్మిషనో, పెళ్ళాం పర్మిషనో, కొడుకు పర్మిషనో, ఇంకా విషయాలు ఏమున్నాయో వాటి యొక్క అనుమతి అంతా తీసుకుని ఇక్కడికి రావాలి. చచ్చిపోయేటప్పుడు ఎవరు అనుమతి కావాలి చెప్పండి? కావాలా? ఇంతమంది పోయేవాళ్ళు ఎడ చేశారు, కనిపిస్తున్నప్పటికి కూడా మనం గుడ్డి వాళ్ళమి. ఆ తెలివి ఏం పని చేయదు, మాకు అర్థం కాదు. అట్లా కావాలి. అది తెలియటం ఎట్లా ఉంటుందంటే అన్నీ విడిచేవి. ఆ విడిచేవి అనేటటువంటి ఎట్లా ఉంటుందంటే త్యక్తేన భుంజీత, విడిచి అనుభవించు. ఈ అంశం పెట్టుకుంటే నా శౌచే మనకు బాగా అర్థమవుతుంది.
ఎట్లాగైతే ఇప్పుడు తినుట యందు భౌతికంగా తినే తిండికినను మానసికంగా తీసుకునేటటువంటి అభౌతికంగా తినే తిండికి ఎట్ట చక్కటి పోలిక మనం చూసుకున్నాము. దేనికి ఏది ఆధారం అంటే ఈ తిండి మనకు ఎందుకు అభ్యాసం ఇస్తోందంటే ఆధ్యాత్మికంగా గ్రహించడానికి అభ్యాసం ఇస్తోంది. దానికోసమని ఇది ఇంత మనకు చూపిస్తోంది, అంతేగాని ఇదే తిని బతకమని కాదు. అర్థమైందా? కనుక దేనికోసం ఎంత ప్రయత్నం చేసిందో అది మనం గుర్తించుకొని, అట్లాగే ఇప్పుడు మలము విడిచినప్పుడు ఎట్లా ఆ మలం ఎటువంటిది, మనం ముట్టుకునేది కూడా కాదు, గ్రహించేది కాదు సరిగదా, ముట్టుకునేది కూడా కాదు. అది ఎంత దూరంగా ఉండాలి కనుకనే ఇప్పుడు మనకు వచ్చినాయి అటాచ్డ్ బాత్రూమ్స్ అని. నేను వెనకలో ఎట్టుండేది, వాటి ఎక్కడికి పోయాడంటే బయటికి పోయినాడు అంటుంటారు. బయటికి పోయినాడంటే లేదా చెంబట్టుకు పోయినాడు అంటుంటారు. చెంబట్టుకు పోయినాడంటే చెంబట్టుకు పోతే అర్థం ఎట్లా ఉంటుందంటే ఆ అర్థాన్ని ఇట్లా చెప్పేవాడు, అసలు ముందు బయటికి పోయినాడని. మరి మాటికి బయటికి పోయాడంటే ఎన్ని మాటలు పోతాడు, పొద్దున ఒకసారి బయటికి పోయినాడుగా, మాటికి ఎందుకు పోయినాడంటే ఆ పదం అట్లా వాడకూడదుని అట్లా అంతగా చెప్పేవాడు. అది బయటికి పోవటం అని. అట్లాగే బయ్యలు దాని పేరు. తర్వాత దాన్ని ఇళ్లలో దొడ్డి కట్టుకున్నప్పుడు కూడా అది దొడ్డి అన్నారు. మరి అక్కడికి పోతాడు, కాసేపు విశ్రాంతిగా ఉందా అని చెప్పి దొడ్లో పోయి కూర్చుంటాడు. ఎవడన్నాను చెప్పండి, కూర్చుంటాడా? కాదు. అంటే ఆ గ్రహింపు ఏమిటి, అది విడిచేసాం, మంది కాదు. మరి ఇప్పుడు అంత గోలగా ఉంది, ఈ మనస్సు అనేది ఇంత ఉండి ఈ మానవ జన్మ చాలా కష్టంగా ఉంది. ఎప్పుడన్నా పోయి ఏ కుక్కలాగానో, ఏ పందిలాగానో, లేకపోతే ఏ గాడిదలాగానో ఎట్లా ఉందా అంటే ఈ కుక్కలు గాడిదలు ఇవన్నీ చూస్తుంటే ఎట్టుంది, వాటికి ఏమైనా సుఖం కనిపిస్తుందో? మనకు కనిపిస్తుంది, ఏదీ కనిపించదు. అక్కడ పోయి కూర్చుందామంటే పోం. ఎందుకు పోవి? వాటి రూపం ఏమి విడవబడిన వాటితో దానికి వాడు వెళ్ళడం అంట. ఎట్లాగో అట్లాగే చదువుతున్న పిల్లవాడిని 5వ తరగతి వచ్చాడు, 5వ తరగతిలో ఫస్ట్ వచ్చాడు అనుకోండి. నువ్వు 5వ తరగతిలో ఫస్ట్ వచ్చావు కనుక 5వ తరగతిలోనే ఉండు, ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటావు. ఇంకా అప్పుడు నీకు ఇంకా బాగా పరిచయం అయింది కనుక అందరికంటే కూడా నువ్వు ఎప్పుడూ ఫస్ట్ వస్తావు. నువ్వు ఫస్ట్లోనే ఉండాలి, ఎప్పుడూ కూడా సెకండ్ పోకూడదంటే వాడు మన ఏం కాదని లేక అటా చూస్తాడు. కానీ గబుక్కన సరేనా మళ్ళీ 6వ తరగతి పోకు అంటే అంటాడు, 6వ తరగతి పోతానంటాడు. విడవబడింది దేని చేత? చదివేసా, అయిపోయింది. ఆ చదువు కాదు, ఇంకా విడిచేసా. అంత విడవబడిన దానికి ఉన్న విశేషం అటువంటిది. ఇంకా విశేషం ఎట్లా ఉంటుంది మనకెట్లా చూపిస్తుందంటే భౌతికంగా అది మురుగవుతుంది. అట్లాగే ఇది కూడా మనకు మురుగే. ఎంత మురుగు అంటే గ్రహించడానికి వీల్లేనంతటువంటి మురుగు. అది తనకు స్వరూపం కాదు. ఆ మురుగు లెక్క అర్థం తనకు స్వరూపం కాదు. అంటే అట్లా చిట్చిట్లాడి అవస్థపడిపోయి దానిలో కుళ్ళి దాన్ని వదిలించుకున్నాడు. సుఖ విరేచనం అయిందంటే అది పవిత్ర కార్యాల కంటే గొప్పగా అందరికీ చెప్పేసుకుంటే కానీ తను సుఖంగా ఉండదు. విరేచన సరిగ్గా కాకపోతే కూడా ముక్కుడించి చిట్లించి విరేచన సరిగ్గా కాలే అని చెప్పుకుంటుంటాడు, అవస్థ పడిపోతుంటాడు. తెలుస్తులే తిన్నది అరక్కపోతే అది కూడా ఒక విశేషం. కొంతమంది తమాషాగా అంటుంటారు, ఎవరన్నా నిదనాలంటే తిన్నది అరక్కపోతే సరి ఇళ్ళల్లో వాగుతాడు, ఎవరన్నా అంటాడు అని. కనుక ఇది లౌకికంగా ఎట్లాగైతే మురుగో, ఇప్పుడు హైజీన్ అనే పదం అశుచి అని తెలుగులో అంటాం. దానికంటే ఇప్పుడు హైజీన్ అంటే బాగా అర్థమవుతుంది. ఎంతంటే దాని గాలి సోకినప్పుడు కూడా మనకు మంచిది కాదు. ఇప్పుడు అట్లా బయట దొడ్లో ఉన్నటువంటిది దాన్ని ఎరువుగా వాడుకుంటూ పంటలకు వేసుకునేటటువంటి దాన్ని తీసి లోపల పెట్టి అది మురుగు అవుతే ఆ వాసనని మనం తీసుకోవటమే చాలా కష్టంగా కనుక్కుంటే దాన్నే పోయి నాకి దాన్ని పూసుకుంటే ఇది మనం బాగా గుర్తించవలసిన విశేషం.
ఈ వ్యత్యాసం ఏం తెలియనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు కనుక పాశ్చాత్యులు లెటిన్లని లోపల పెట్టుకున్నారు. ఆ లెటిన్ పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, ఈ పాశ్చాత్య లెటిన్ వచ్చింది, వెస్టర్న్ లెటిన్ వస్తుంది. అది ఇంత ఎత్తుగా కూర్చుంటుంది. దాని మీద కూర్చుంటారని వీటికి ఎప్పుడు ఉపదేశం వచ్చిందంటే 2015లో మా భీమవరం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ హైదరాబాద్లో ఒక ఆయన దాని మీద కూర్చుంటారని. వీడేమనుకున్నాడంటే మోకాళ్ళు నొప్పులు ఉంటే మరి కింద కూర్చోలేక అట్లాగే వదిలేయటానికి బాగుంటుందని కాస్త ఎత్తుగా పెట్టించుకున్నాడేమో అనుకున్నాడు వీడు. ఇక్కడ అట్టగే ఉంది, ఇక్కడ ఇంట్లో కూడా అదే ఉంది. ఉన్నా కూడా అప్పటికి చాలా చోట్ల టీటీడీలో కనిపిస్తుంది, చాలా ఇక్కడ చూసినప్పుడు కూడా అది అంతే కావాలనుకుని వీడు అట్లా పని చేసేవాడు. దానిలో కూడా ఆ మధ్యలో నీళ్ళు ఉంటే కబుక్కిర పడేస్తే అవుతుంది, మొహం అంతా చెందుతుంది, నోట్లో కూడా నీరు పడతాయి. అవునా అని చాలా జాగ్రత్తగా చేయాలి అనుకుంటూ ఉండేవాడు. అంత అవస్థపడుతుంది ఎందుకు, ఆ వదిలేది ఏదో ఆ కిందనే ఉంటే సరిపోతుంది, అది కింద పడుతుంది, నేరుగా ఎట పడాలి అట పడుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అట్టగా దాని మీద కూర్చుంటారు వీళ్ళు అని. అప్పుడు ఒక స్వామిని అడిగాం, అది ఎందుకయ్యా అటు ఏదైనా లేకపోతే మామూలుగా పట్టుకోవడానికి ఏదైనా పట్టుకో, చక్కగా వదిలేస్తే కింద పడిపోతుంది కదా అంటే, ఓపిక లేదు స్వామి అన్నాడు. దాని మీద కూర్చుంటే సార్ అప్పుడు తర్వాత చెప్పారు పాశ్చాత్యులు ఏం చేస్తారంటే లెటిన్కి పోయి దాని మీద కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటారు. చుట్టగాల్చి ఏమిటో ఇంత అవస్థ పడతారు. ఆ కూర్చున్నది కూడా పద్ధతి కాదు. మనిషి కూర్చోవాలి, మలం విడవాలంటే ఇట్ట కూర్చున్న వాడికి సరిగా రాదు. వంగాలి, ఈ తొడలు పిక్కలు తగిలి అటు కూర్చున్నప్పుడే ఆ బౌల్స్ మల ద్వారములు అంటారు చక్కగా వికసించి బయటకు వస్తాయి. అప్పుడు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ అలవాటు అన్నీ వాళ్ళ అలవాటే. ఈ అన్నమే సరిగ్గా ఈ మలమే సరిగ్గా విడసిన చేతకపోతే అసలు లోపల మలాన్ని ఎట విడుస్తాడు? ఇది ఎందుకు చేయలేకపోతున్నాడు? బుద్ధి చెడితే ఆ తర్వాత చెప్పుకుందాం, మనం తినటంలో చెప్పుకుందాం. బుద్ధి చెడితే ఆ చెడ్డలవాట్లు పెట్టుకుంటే అప్పుడు దీన్ని విడలేకపోతున్నాడు. అట్లాగే ఆ చెడ్డలవాట్లు దీన్ని విడవనిదు, దాన్ని కూడా విడవనిదు. కనుక దాని మీద ఎట్లా ఉండాలంటే ఎంత దూరంగా ఉంటావో, గాలి సోకకూడదు. అందుకని వెనక రోజుల్లో ఇప్పుడు మన ఇంట్లో లోపల పెట్టుకున్నాం, బయటికి వెళ్ళొస్తే కూడా చెంపట్టుకుని బయటికి పోయిస్తే కూడా బ్రాహ్మణులు మరి తర్వాత ఎవరిని కొంతమంది ఎవరైనా చేస్తారేమో కూడా ఎట్లా ఉంటుంది, వెళ్ళి వచ్చి స్నానం చేయాలి. స్నానం చేస్తే కానీ, చేసి సంధ్యావందనం చేస్తే కానీ వీడు బయట ఏం పని చేయటానికి అర్హుడు కాదు. స్నానం చేసి సంధ్యావందనం చేస్తే కానీ. మరి ఇంకోటి ఉంది, అల్పాచమనం అంటారు, అంటే మూత్ర విసర్జన. మూత్ర విసర్జనకి ఎట్లా ఉంటుందంటే దీనిలాగా ఉండదు. మూత్ర విసర్జన అయిన తర్వాత మరి ముఖము చేతులు కాళ్ళు చక్కగా కడుక్కొని ఆచమనం చేయాలి. ఆచమనం చేయటం ఉంటేనే కాసి నీళ్ళు తాగి 24 కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 24 మంత్రములు చెప్పుకుంటే కానీ బయట ఏం పని చేయటానికి వీలు కాదు. దానికి దీనికి అదేమో స్నానం చేసి సంధ్యావందనం, ఇదేమో దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. మురుగులో కూడా తేడా ఉంటుంది. అక్కడ మురుగు ఘన పదార్థం, ఇక్కడ మురుగు ద్రవ పదార్థం. ఇది తొందరగా పరిగెత్తి వెళ్ళిపోతుంది, అది కాదు. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్రన్ లెటిన్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఇక్కడికి వస్తే ఇక్కడ అదే ఉంది కనుక చూస్తూ ఉంటాం. 10 రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే నీళ్లు కొట్టేసి మలమైతే వెళ్ళిపోయింది కానీ కింద బూడిదలాగా కాస్త ఉంటుంది. మళ్ళీ దాన్ని కడిగినప్పుడు అది పోతే పడిపోతుంది. అట్లా నెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కట్టటువంటి విషయాన్ని దాన్ని పూసుకోవడానికి పోకూడదు. ఇప్పుడు మనం మూత్ర విసర్జనకు కూడా అక్కడికే పోయి మరి దాని మీద కూర్చొని విసర్జన చేసి ఆ బట్టలన్నీ దాన్ని పునుకొని అట్లా చేస్తే ఇంకా శౌచం ఇది. అందుకని శ్రీకృష్ణానంద మఠంలో ఎట్లా ఉంటుందంటే లెటిను యూరినల్స్ విడిగా. ఒకవేళ యూరినల్స్ విడిగా చేయలేనటువంటి గడుదు కట్టినటువంటి అవసరాలు మఠంలో, హైదరాబాద్ మఠంలో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చోటు చాలా తక్కువ. అట్లా ఉన్నప్పటికీ వాళ్ళు లెటిన్కి పోరు, యూరిన్ పాస్ చేయాలంటే లెటిన్కి పోరు ఉంటారు. అక్కడ కూడా ఏం చేస్తూ ఉంటే
ఆ నాని ట్రాప్ దగ్గర ఇంత గిన్నెలాగా పెడతాం. ఆ గిన్నెలాగా పెడితే గబుకొని దానిలో పడిపోయి వెళ్ళిపోవాలి, బయటికి రాకూడదు. అట్లా పెట్టకుండా ఉంటే ఏమవుతుంది, మనం విసర్జించింది మూత్రము బయటకు వస్తుంది. నీళ్లు కొడితే కూడా నీళ్ళు తొందరగా అన్నీ ఒకసారి వెళ్ళిపోవు కనుక వెనక్కి వచ్చి మళ్ళీ మూద్రపోతాయి. అట్లా ఉండకూడదు. అందుకని ఇట్లా ఈ గిన్నె ఇట్లా పెడతాం. ఒకటే బాత్రూంలో పెట్టినప్పుడు కూడా యూరినల్ విడిగా ఉంటుంది, స్నానం చేసేది విడిగా ఉంటుంది, లెట్రిన్ విడిగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ తగలకూడదు. దాన్ని తగలటం కూడా ఎట్లా ఉండాలంటే ఇక్కడ నిలబడి కూడా దాన్ని తగలకుండా ఉండాలి. దానిలో మనకు ఎంత గ్రహింపు ఉంటుందో అంత గ్రహింపు చూసుకోవాలి. ఇది చాదస్తం అనకూడదు, చాదస్తం అనకూడదు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత లెటిన్ పోయి వచ్చిన తర్వాత కాళ్ళు తొక్కినప్పటికీ కూడా కాళ్ళు తొక్కొచ్చాం. ఇవన్నీ ముసురు బదులు కాళ్ళు తొక్కాం కదా. అది ఒక గిన్నె. మనం ఏమనుకుంటామంటే కడిగేసామంటే ఏమైనా గిన్నె అంటే తోముకొని మళ్ళీ వాడుకున్నాం. గిన్నె తోమినట్టు కాదు కదా. ఇక్కడ పడేసింది ఏమిటి, అది వండిన అన్నం కనుక కడుక్కొని మళ్ళీ వండుకున్నాం. ఇది విడిచిన అన్నం కనుక కడిగినప్పుడు కూడా విడిచింది అది కనుక ఎట్లా ఉండాలి. అక్కడ వెళ్ళొస్తే కూడా బయటకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి, నేరుగా బాత్రూంలోకి పరిగెత్తుకుంటూ రాకూడదు. దిగగానే ఒక చోట ఉండాలి, అక్కడ నిలబడి మరి కడుక్కున్నటువంటి చేతులు కూడా సబ్బు పెట్టి కడుక్కొని, కాళ్ళకు మీద కూడా చక్కగా సబ్బు రుద్దుకొని, పైన రుద్దుకొని, అరికాళ్ళు దాని మీద వేసి రుద్దుకొని, అరికాళ్ళు కూడా కాస్త సబ్బుతో రుద్దుకుంటే అది ఎంత ఉంటుందంటే చేస్తే చేయగలిగినంత, అంత మాత్రంతో అప్పూర్తి అవుతుందంటే కూడా కాకపోవచ్చేమో. మనం దీనిలో గుర్తించవలసింది ఏమిటంటే ఒక శుభకార్యం అనేటటువంటిది లోకంలో మనం చేయలేము. ఎందుకంటే సంపర్కం ఎక్కడ తిరుగుతున్నా మనం కాని చోట బురద తొక్కి మరి కాళ్ళు కడుక్కుంటున్నాడు అనుకోండి. బురద తొక్కి కాళ్ళు కడిగినప్పుడు ఏమవుతుంది, బురద పైకి పోయితే పోతుంది, కానీ బురదలో ఉన్న క్రిములు దాని దోషం ఎట్లా ఉంటుంది, ఇంకా కాలు గట్టిగా ఉంటుంది. దానికి సభ్యశ్రుతం కానీ ఎట్టపోదు. లోకం అట్లా ఉంటుంది. భౌతికంగా దాన్ని స్థూలంగానే చూసి దూరం పెట్టడం ఒకటి, సూక్ష్మంగా గ్రహింపుతో చూసి దూరం పెట్టడం అనేటి ఉంటుంది. అటువంటి దుస్థితికి మరీ దుస్థితిగా కూడినటువంటిది ఈ లెట్రిన్ అనేది. అది లోపల ఇంట్లో పెట్టుకోవడమే తప్పు. దాన్ని పెట్టుకొని ఏం చేస్తారు, కొంతమంది బాత్రూమ్ పక్క ఉంటుంది, లెట్రిన్ పక్క ఉంటుంది, బాత్రూమ్ పక్క ఉంటుంది. అక్కడ వెళ్ళి ఆ కాలుతో ఇదంతా తిరిగి వస్తారు, మళ్ళీ ఇటు వస్తారు, లోపలికి పోతారు మళ్ళీ. ఇంకా అంతకంటే ఎట్లా ఉంటుందంటే దూరం పెట్టకూడదు. కాళ్ళు కడుక్కొని, కాళ్ళ మీద కాలేసి చక్కగా వేసి రుద్దుకొని, ఆ తర్వాత నోరు కడుక్కొని. ఈ నోరు కడుక్కోవటం అనేటటువంటి చాలామంది చేతక. నోరు కడుక్కోవటం ఎందుకు కడుక్కోవాలంటే అంగిలి దాకా నోరు లోపల భాగమా బయటి భాగమా తెలియదు. నోరు లోపలి భాగం అయితే మనం శుంచేయక్కల, బయట భాగమా అంటే తెలియదు. ఈ చర్మంలాగా వేరు, అది వేరు. అందుకనక తప్పకుండా నోరు కడుక్కోవాల్సింది. నోరు కడుక్కోవటం అంటే ఎప్పది కాదు, కడుక్కోవాలి, వద్దంటే బాగా. బయట చిగుళ్ళని 2 సార్లు రుద్ది కాసి నీళ్లు పోసి అంగిలితో నీళ్లు వేసుకొని 2 మాటలు, కనీసం 2 సార్లు, అప్పుడు నోరు గడిగినట్టు అవుతుంది. ఈ చిగురు వేసి రుద్దినప్పుడు ఎట్లా ఉంటుంది తెలిసిన మీకు, చిగుళ్ళు గట్టిపడతాయి. అసలు డెంటిస్ట్ దగ్గర పోకల, డెంటిస్ట్ నీకు పొట్ట కొడతావా అంటాడు. మరి కావాల్సిన చికిత్స. చిగుళ్ళు రుద్దిన కొద్దీ పెద్ద గాయమే వచ్చింది అనుకో, నొప్పి వచ్చేసింది, పన్ను కదులుతుంది. పన్ను కదిలితే కదలని కాక చిగురు నొప్పి రాకూడదు. చిగురు నొప్పి వచ్చిందంటే దాని దగ్గర వేసి బాగా గట్టి రుద్దని 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది, గ్యారంటీ. మామూలుగా కూడా రుద్దాలి, ఇట్లా పైన రుద్దు, లోపలగా కూడా రుద్దటం, అది అలవాటు చేసేయాలి. చకచక అయిపోయేట్టుగా ఉండాలి. కానీ అట్లా కడుక్కోకుండా లోపల బయటికి రాకూడదు. ఎందుకు రాకూడదంటే అసలు అటువంటి సెన్సే గ్రహింపే ఉండదు మన వాళ్ళకి. మనం విడిచేటప్పుడు ఎట్లా చేస్తున్నాం, మనం గట్టిగా విడుతున్నాం. మనం విడిచేటప్పుడు లోపల చాక్లెట్ నవ్వుకుండా తింటాడా చెప్పండి. పిల్లలేమో తెలియకుండా వాళ్ళు తింటారు, కానీ తినరు.
ఒకవేళ పొరపాటు ఏదైనా తిన్నది ఏదైనా పళ్ళల్లో ఇరుక్కున్నప్పటికి కూడా అది మళ్ళీ ఊట తీసుకోవాలి. లెటర్లో పోయి వచ్చిన తర్వాత పళ్ళలో ఇరుక్కున్నది అట్టగా ఉంటే మళ్ళీ చెట్టు తింటాడు. అంటే బహిఃప్రదేశము విడిచినటువంటి దాని మీద అంతటి గట్టి సెన్స్ గ్రహింపు ఉంటే కానీ తనకు ముక్తి సాధించదు. విషయాత్మకంగా తనకు బాగా పేరుకుపోయి అట్టకట్టుపోయినటువంటి పేరుకుపోయినటువంటి భావాన్ని పెకిలించి తీయాలంటే బయట బాగా ఆచరించకుండా చేయలేము. ఇది చాదస్తం కానే కాదు. చేతగాని శూద్రులు ఎవరన్నా మాటలంటే అంటారేమో కానీ శూద్రులు అంటే అనుష్ఠానం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు చేతగాని శూద్రులు అంటారు. వాళ్ళ శూద్రులు అంటాం. అక్కడికి పోయి దాన్ని పూసుకోవటం కాదు, లెట్రిన్ని పూసుకోవటం కాదు. వచ్చి అయిపోయిన తర్వాత కాళ్ళు అవి కడుక్కున్న తర్వాత అప్పుడు చేతులు కాస్త సబ్బు పెట్టి రుద్దుకున్నాం కనుక ఆ చేత్తో ఒకసారి నోరు కడుక్కొని అప్పుడు స్నానం చేయాలి. స్నానం చేయాలి అంటే అప్పుడు చేతులు కడుక్కున్నాం కనుక కొళాయి ముట్టుకున్నాం. కొళాయి ఉండాలి. వెనక రోజుల్లో కొళాయిలు ఉండేవి కాదు, ఓవర్ ట్యాంక్ ఉండేది కాదు. ఇప్పుడు కొళాయిలు అవి ఉన్నాయి కదా. కనుక ఇప్పుడు విషయమే చెప్పుకుందాం. ఒకప్పుడు లేనప్పుడు ఎట్లా ఉండేది, మళ్ళీ ఇక్కడ వచ్చి చెంబు పెట్టుకునేవాళ్ళు. స్నానానికి లెట్రిన్ మునిపి ఇంకో స్నానం పెట్టుకుని మళ్ళీ ఆ చేతి ఇట్ట పట్టుకొని ఏదో చేసి అవస్థపడి ముట్టుకున్నట్టుగా చేసేవాళ్ళు. అంతకంటే వేరే గతి ఉండేది కాదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, బాగుంది. కొళాయి తిప్పుకొని స్నానం చేయాలంటే మన కింద అందరిళ్ళలో ఇప్పుడు వీడు చూసి వచ్చింది. మొన్న పెద్ద అవాంతరం జరిగినప్పుడు ఆ రోజు చూసి ఉన్నట్టు ఎట్లా ఉంటుంది అంటే కొళాయి ఏమో ఇంత ఉంటుంది, దానికి ఇంత బకెట్ పెడతారు. ఆ బకెట్లోనే ఒక బకెట్ ఉంటుంది. ఆ బకెట్ ఎక్కడ ఉంటుంది, కిందే ఉంటుంది. వీడు నిలబడి నీళ్ళు పోసుకుంటాడు. తన ఒంటి నీళ్ళు దానిలో పడతాయి, బాత్రూమ్ కింద పడినట్టు నీళ్ళు కూడా దానిలో పడతాయి. ఆ మాత్రం అశుచి అని తెలియకపోతే ఎట్లా ఉంటుంది. ఇంకా ఒంగోలు అయితే ఇంకా నీచాతి నీచం. ఒంగోలులో 4 అడుగులు 4 అడుగులు చదరంలో ఉంటుంది వాళ్ళ బాత్రూమ్ మొత్తం. దానిలో 2.5 అడుగులు 1.5 అడుగులు లెట్రిన్ పోతుంది. అది ఎత్తుగా ఉంటుంది. అది కొంచెం దాని పక్కన ఒక కొళాయి ఉంటుంది. లెట్రిన్కి అదే కొళాయి, స్నానానికి అదే కొళాయి. మాకు 3 మఠంలు ఉన్నాయి. 3 మఠంలో కూడా లెట్రిన్ ట్యాంక్ వేరుగా ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంకు, బాత్రూమ్ ట్యాంకు ఓవర్ ట్యాంక్ వేరుగా ఉంటుంది. ఆ పైపు లెట్రిన్ ట్యాంక్ పైపు అక్కడి నుంచి మనకి ఇది దాకా తీరి రావాల్సిందే అంతే. ఇక్కడిక్కడే పంచుకోవటం కాదు. ఎందుకు ఉండకూడదంటే ఆ వాసన అటువంటిది. ఆ ఏర్పాటు అనేటటువంటి మన బుద్ధి కావాలి ముందు, చాలా ముఖ్యం. అది అట్లా ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ దాంతోనే స్నానం చేస్తారు. లెట్రిన్ పట్టుకోవాలంటే ఒక బకెట్ ఉంటుంది. ఆ బకెట్ నీళ్ళు చేసి దాన్ని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని స్నానం చేయాలంటే మళ్ళీ ఏదో బకెట్. ఆ మాత్రం తేడా తెలియకుండా ఉంటే ఎట్లా ఉంటుందండి. మేమని గారి పదం చెప్పాలంటే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు. తెలియాలి. మనం విసర్జించితే మనం ఎట్లా చేస్తాం. దేహంతో విసర్జించింది ఎట్లా మురుగు అవుతుందో బుద్ధితో విసర్జించింది కూడా మురుగే. మనం విసర్జించాలనుకోవటం లేక దానిలోనే పాకులాడాలనుకుంటున్నాం కనుక మనకు తేడా తెలియటం లేదు. సరే, వచ్చిన తర్వాత స్నానానికి కూర్చున్నాం. సాధారణంగా ఎట్లా ఉండాలంటే బాత్రూములో బకెట్ ఉండకూడదు. స్నానం చేయటానికి గట్టు ఉండాలి. అర్థమవుతుంది. గట్టు మీద కూర్చొని స్నానం చేయాలి. దున్నపోతులాగా నిలబడి స్నానం చేయకూడదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కూర్చోడానికి ఒక మగ్గు పెట్టుకోవడం, ఒక ఏమంటారు దాన్ని స్టూల్ అంటారు, ఒక స్టూల్ పెట్టుకుంటారు. దాని మీద కూర్చొని స్టూల్ ఎత్తుగా ఉంటుంది, బకెట్ చిన్నగా ఉంటుంది. స్నానం చేసే బకెట్ ఎప్పుడు కూడా గట్టు మీద ఉండాలి. కొళాయి దానికి ఎత్తుగా ఉండాలి. కాళ్ళు కొడుక్కోవాలంటే ఇంకోటి ఉండాలంటే పక్కన ఇంకో కాళ్ళు కొడుకోవడానికి ఇంకో కొళాయి ఉండాలి. అక్కడ కొళాయికి ఎంత ఖర్చు అవుతుందండి. మార్బుల్ స్టోన్ వేసుకొని ఇల్లు కట్టుకుంటారు. ఆ మాత్రం శుచి తేడా ఎంత ఉంటుందంటే అది కూడా ఎట్లా ఉంటుందంటే ఏదో పదం వాడతారు ఇక్కడికి వచ్చేప్పుడు ఫ్యాషన్ దృష్టితో చూసేటప్పుడు 800 రూపాయలు అవుతుంది ఆ కొళాయి. మామూలు కొళాయి 200 రూపాయలు అవుతుంది. పోనీ 800 రూపాయలు పెట్టి అది ఫ్యాషన్ దృష్టి పడద్దు.
ఆ మాత్రం లేకపోతే ఎవరైనా వస్తే చూస్తే ఎట్లా ఉంటుంది? మరి అవమానం కదా మా ఇంట్లో అంటే, అవమానం కోసం పెట్టకు. ఒక కొళాయి పక్కన, ఎందుకంటే ఎప్పుడన్నా కాళ్ళు కూడా కడుక్కోవాల్సి వచ్చినట్టుగా ఉంటుంది. కాళ్ళని కొళాయి కింద కడుగుతాం, చేతులు వేసి కడుక్కునే బదులు కొళాయి కింద వేసి కాళ్ళ మీద కాలు వేసి రుద్దుకునేటట్టుగా. ఇవన్నీ కూడా మనం గుర్తించవలసినటువంటి విశేషాలే, దాటేయవలసిన విశేషాలు కాదు. అక్కడ పెట్టుకొని ఎట్లా ఉండాలి? మనిషి కూర్చున్నాడంటే బకెట్ ఇక్కడ ఉండాలి, ఇటన్నా ఉండాలి, కొళాయి అక్కడ ఉండాలి, తిప్పుకుంటాడు. ఒకవేళ బకెట్ పెట్టుకుని స్నానం చేసినప్పుడు కూడా స్నానం చేయి, బకెట్ బయట పైకి ఉండాలి. బకెట్ లేకుండా చేయటం అనే విశేషం ఇంకా తర్వాత చెప్పుకుంటాం. స్నానం చేసిన తర్వాత ఎప్పుడు ఏమవుతుంది? తాను ఎటు ముట్టున్నాడు, దాన్ని లెట్రిన్ పోయి ఇచ్చి ముట్టుకున్నాడు. లెట్రిన్ పోయి ఇచ్చి అది శుభ్రం ఎట్లా అవుతుంది? తాను లెట్రిన్ పోయి ఉండాలి, దేహం కూడా. స్నానం చేశాడు, చేసిన తర్వాత ఏం చేయాలి? తను స్నానం చేశాడు, అదేమో ఆ నీళ్లతో స్నానం చేశాడు, అవి శుచి నీళ్ళు కాదుగా. ఈ సెన్స్ మనకు ఉండాలి, గ్రహింపు ఉండాలి. ఉన్నప్పుడే దాని దూరం అవుతాం. ఎంత దూరం అవుతాం? బయటది దూరం ఎట్లా చేసుకుంటున్నామో, దేహాన్ని నేను అనుకోవటంలో దేహంతో వచ్చినటువంటి మలినాన్ని ఎట్లా గుర్తించాలో ఇవన్నీ తెలుసుకుంటే కదా అర్థమవుతుంది మనిషికి. దానికోసం మనం వచ్చాం, తిని చచ్చిపోవటానికి కాదు. తిని చచ్చిపోవటం అనేటటువంటిది ఇంతవరకు చేశాం బాగా. ఇప్పుడు గ్రహించడం కోసం మనం వచ్చాం కనుక అట్లా స్నానం చేసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిని ముందు శుచి చేయాలి? బకెట్ని ముందు శుచి చేయాలనుకోండి, తాను శుచి కాలే. తను శుచి చేసుకుంటాడు అనుకోండి, తను శుచి చేసుకుంటాడు నీళ్ళేవి. కనుక ఎట్లా ఉండాలి? సాధారణంగా పైన షవర్ ఉండాలి. షవర్ ఉంటే ఒకసారి కొళాయి తిప్పేసామంటే దాన్ని మళ్ళీ ముట్టుకునేది లేదు, ఆ నీళ్ళు మనకు వస్తూ ఉంటాయి. అట్లా స్నానం చేసేటప్పుడు కూడా తనకు శుచి అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకవేళ బకెట్ పెట్టుకున్నా, దేనికోసం పెట్టుకున్నా, మనం ఏదైనా బట్టలు ఉతుక్కోవడానికి ఏదైనా పెట్టుకున్నప్పుడు కూడా అట్లా బకెట్లు ఉతుక్కోవాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాషింగ్ మిషన్లో వచ్చేసిన కనుక ముందు అవతల భార్య వేసి మనం స్నానం చేసేట వచ్చాము, బట్టలన్నీ వేసి వచ్చాం. దుస్థితి అది. వస్త్రం కట్టకుండా మగవాడు కానీ ఆడపిల్ల కానీ ఎవరు కూడా స్నానం చేయకూడదు. వస్త్రం చుట్టుకునే స్నానం చేయాలి. షవర్తో స్నానం చేస్తే అప్పుడు ఏమవుతాడు? షవర్స్లో స్నానం చేసి ఉన్నాడు గనక తాను శుచి. ఆ తర్వాత నువ్వు ఎన్ని కడుక్కున్న కొళాయిలు కూడా నీళ్ళు పోసి చక్కగా కడుక్కోవాలి, శుచి చేసుకొని రావాలి. ఇక కడుక్కోవటంలో కూడా ఎట్లా ఉంటుంది? ఒంటికి సబ్బు రుద్దాలి కదా. సబ్బు రుద్దాలంటే ఎట్లా రుద్దాం? సబ్బులు మీకు తెలిసిన ఇప్పుడు అందరూ కూడా కమర్షియల్గా చేసేది చాలా విపరీతం ఎంతగా ఉంటుందంటే, తొందరగా విరగ్గొట్టి మీరు 4 సోపులు ఎక్కువ కొనుక్కునేటట్టుగా చేస్తారు వాళ్ళు. వెనక రోజుల్లో సబ్బులు ఇట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి, మధ్యలో పలచగా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. మొన్న ఒకసారి అక్కడ లక్ష టాయిలెట్ పెట్టారు. లక్ష టాయిలెట్ సబ్బు ఇదివరకు ఇంత ఉండేది, చిన్నది, ఇంత పెద్దది పెట్టాడు, ఇట్లా ఉంది. అది బరువు, అవతల బరువుగా ఉంటుంది కనుక మనం ఏం చేస్తుంది, దాన్ని పట్టుకుని మధ్యలో గీస్తాడు, గీసుకుని అయిపోయింది, స్నానం అయిపోయింది. మూలలు ఎన్నున్నాయి? ఇది కూడా మూల, ఇది అంతకంటే మూల. రుద్ది దాని మూల పోదు. ఇక్కడ కంటి మీద ఇట్లా ఉంటుంది, సబ్బు పట్టించాలి దానికి. ఆ సబ్బు ఎట్లా రుద్దాలి? అది ఇట్లా ఉండాలి. వాళ్ళు ఇట్లా పెట్టినా సరే మనం ఏం చేయాలి? దాన్ని పూర్తిగా పట్టుకుని ఒక అంచు మీద పట్టుకుని ఇట్ట రుద్దాలి. ఇట్ట కాదు, ఒక రోజు ఇట్లా, ఇంకో రోజు దీని మీద నెమ్మదిగా చేసుకొస్తుంటే ఆ సబ్బు అట్లా నెమ్మదిగా తగ్గి అప్పుడు నీ వశగానికి వస్తుంది. మందం తగ్గకూడదు, పొడుగులు వెడల్పు తగ్గాలి. చేతిలో పట్టుకునే ఉపాయం ఉంటుంది మనకి, చేయి చక్కగా ఉంటుంది. అట్లా పెట్టుకొని చక్కగా తల స్నానం చేయకుండా రాకూడదు. లెట్రిన్ పోయేసి తల స్నానం చేయకుండా ఇంటికి వచ్చి ఏం చేస్తావు? తలకి ఒంటికి జిడ్డు, తలకు జిడ్డు ఉండదు, తలకి చెమట జిడ్డు ఉంటుంది, ఇంకా వారం అంతా పూసిన నూనె జిడ్డు ఉంటుంది. అది రుద్దుకోకుండా ఎట్లెందుకు వస్తారు? ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే, ఎట్లా కాదండి, అది రోజు స్నానం చేయాలంటే నా వల్ల కాదంటాడు.
ఇప్పుడు చూడండి బయట తిరిగేటటువంటి ఆడవాళ్ళు కూడా తల స్నానం చేసి షాంపూ వేసి రుద్దుకుంటే తల ఎట్లా ఉంటుంది, స్నానం చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. ఆ అందం కోసమని స్నానం చేసేవాళ్ళు, తల స్నానం చేసేవాళ్ళు రోజు చాలు. వాళ్ళు అందం కోసం చేసిన వాళ్ళు చేయరంటే అదొక ఫ్యాషన్ అని చెప్పేసి జాకెట్లు ఇంత పైకి లేపి అంత పైకి లేపి మొత్తం అంతా ఏదో బట్ట చుట్టుకున్నట్టుగా చేసుకుని ఇచ్చేవాళ్ళు. వీళ్ళంటే వాడిని ఒకప్పుడు అడిగితే ఏమనేవాళ్ళంటే గాలి ఆడదనేవాళ్ళు. గాలి ఆడదనేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, పెంచి కిందాక బురకా వేసుకుంటున్నారు వాళ్ళు. అన్నీ హైదరాబాద్లో నకరాలు అంటారు. నకరాలంటే వేషాలు, పిచ్చి వేషాలు అంటే ఏదో కుంటి సాగులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సబ్బు చక్కగా రుద్దుకోవడం, సబ్బు రుద్దుకోవడానికి పైనుంచి కింద సరిగ్గా రుద్దుకుని ఈ చెవులు ఇక్కడ ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటుంది. అది చేయకపోతే కొంతమంది చూడేట ఉంటుంది, కొంతమందికి ఇదంతా నల్లగా అట్టగే ఉంటుంది. అట్లా సబ్బు రుద్దుకోవటానికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. ఎంత చక్కచక్క రుద్దుతారు. మా బుట్టవాడు ఉంటే ముసలాడు కనుక జవసత్వాలు తగ్గిపోయినాయి కనుక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాం. కానీ అంత తొందరగా ఎటు చేస్తారు. పొద్దున్నే బాత్రూంలో పోయి దంతధావనం చేసుకోవటము, లెట్రిన్కి పోవటము, స్నానం చేయటము, బట్టలు ఉతుక్కోవటము, మళ్ళీ బట్టలు కట్టుకోవటం, బట్టలు ఆరుకోవటం 15 నిమిషాలు. అప్పటికి చాలా గొప్ప. 10 నిమిషాలు పోటీ. అదేంటి వస్తారు. ఎంత తొందరగా అయితే మొత్తం చెయ్యి జాడించండి అంటే చెయ్యి ఇట్ట జాడిస్తే మాత్రం నవ్వదు కావద్దు అని అవుతుందా. కనుక సబ్బు ముందు రుద్దుకొని సబ్బు పట్టించి తర్వాత సబ్బు రుద్దుకొని ఆ రుద్దినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. చెయ్యి ఎట్ట ఆడాలి తెలియాలి. ఆ చెయ్యి ఆడించేటప్పుడు కూడా ఇది ఇట బెట్ట ఇట కాదు, ఇట ఆడించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. 4 వైపులా రుద్దుకునేటట్టుగా చెయ్యి ఆడించడం తెలియాలి. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి. ఇది భౌతికం కావచ్చు, భౌతిక ఉపమానం. భౌతికంగా ఉపమానం చేసేటప్పుడు ఇది చేస్తున్నాం అనుకుంటున్నాం, తెలివి ప్రయోగించే చేస్తాం. ఇది కూడా అంటే ఇప్పుడు ఏమిటి, ఇది చేసిన వాళ్ళ మొత్తం భౌతికం తెలివిని కూడా ప్రయోగం చేసిన వాళ్ళ మొత్తం. అభ్యాసం ఏమవుతుంది, ఈ మురికి కాసేపు ఉంటే చెమట పట్టచ్చు, లోపల తెలివికి చెమట పట్టదు. అంత స్నానం చేసి బట్టలన్నీ ఉతికేటప్పుడు మీరు కావాలంటే ముక్కు మీద చేసి పెట్టి చూసుకోండి. ముక్కు మీద చేసి పెట్టి చూసుకుంటే జిడ్డు ఉంటుంది, చెమట జిడ్డు ఉంటుంది కరెక్ట్గా. నేను స్నానం చేసి వచ్చేస్తే చెమట అంటే అట్టగే ఉంది. ఆ నీళ్ళు ఈ నీళ్ళు పడి ఎట్లుంటుంది. కనుక స్నానం చేసేటప్పుడు ఆ విధంగా చేసుకుని మళ్ళీ తర్వాత పోసుకుంటూ స్నానం చేసేసిన తర్వాత అంటే ఒళ్ళు రుద్దుకున్న తర్వాత మళ్ళీ నోరు కడుక్కోవాలి. ఇప్పుడు రెండో మాట, లెట్రిన్ పోసిన తర్వాత ఒకసారి నోరు కడుక్కోవాలి. ఆ నోరు కడుక్కున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మారు స్నానం నీళ్ళు పోసుకోవాలి. మారు నీళ్ళు అంటే అది అది తెరిచే ఉంటుంది, ఇది షవర్ తెరిచే ఉంటుంది. ఆ షవర్ పెట్టుకోవడం కూడా చేత కాదు. షవర్ ఎట్ట పెడతారంటే తిరుపతి దేవస్థానంలో వాళ్ళ బాత్రూంలో కూడా ఎట్లా ఉంటుందంటే ఎందుకో వెళ్ళా ఉన్నారని మాకు తెలుస్తుంది. ఆ గోడ బిగించి అది మొహం మీద కొడుతుంది. అది కాదు షవర్ పెట్టేది. ఎట్లుండాలి, అది నేరుగా ఎట్లా వచ్చి నెత్తిగా పడేటట్టుగా ఉండాలి. దాని కిందకి మీరు ఆ చిల్లుది పెట్టినా పెట్టకపోయినా మరి ఎంత పెట్టకపోతే మరి మంచిది. పెట్టకపోతే ఎట్లా ఉంటుందంటే చెంబుతో నీరు పోసుకున్నట్టుగా ఉంటుంది, ఎక్కడ జారాలో అక్కడ జారుతుంది. లేకపోతే అది ఎటు పోవాలి అడిపోతుంది, మనకు కావాల్సింది దొరకదు. అన్నీ ఫ్యాషన్లే. నీళ్ళు పోసేట్టు పడుకుంటూ అవుతున్నప్పుడు చక్కగా అప్పుడు ఏమవుతుంది, 2 చేతులతో చక్కగా రుద్దుకోవచ్చు. ఒక చెంబుతో పోసుకుంటే కాదు, అది పెట్టుకోవడం కష్టమేం కాదు. కూర్చున్న చోట సరిగ్గా మన నెత్తి పడేట్టుగా లెక్క వేసుకుంటే అర్థమవుతుంది. సరిగ్గా దాని మీద అక్కడ పెట్టుకుంటే అది దాన్ని తిప్పుకోవటం కూడా ఎట్లా ఉండాలి, ఇట్లా చేయి తిప్పుతూ ఉండాలి. ఇటో గోడ ఉంటుంది, ఆ గోడకి నీడు ఒంటి మీద పడుతుంటే ఇవన్నీ మీకు చెప్తున్నాం. దీన్ని కూడా మఠంలో చేసే వీడియో చూపిస్తాం. దీంతో పాటుగా ఈ ప్రవచనంతో పాటుగా వీడియో చూపిస్తాం.
బాగా అర్థం చేసుకోవాలి ఎట్లా ఉండాలి. స్నానం చేసిన తర్వాత మారునీళ్ళు పోసుకుందాం. మారునీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి నోరు కడుక్కోవాలి 3వ మాట. అప్పుడు ఏమైంది, మారునీళ్ళు ఒంటికి పోసుకున్నాం, దీనికి నోరు కూడా మళ్ళీ కడుక్కున్నాం. నోరు కడుక్కున్నాం కనుక మళ్ళీ ఒకసారి మారునీళ్ళు ఒకసారి అదే పైన షవర్లోంచి నీళ్ళు పడితే ఒళ్ళంతా ఒకసారి మళ్ళీ శుభ్రం చేసుకొని నీళ్ళు ప్రోక్షించినట్టయినా సరే చివరికి ఒకసారి మళ్ళీ పోసుకొని అప్పుడు బకెట్లో అవి ఏమన్నా ఉంటాయి. ఇంకా ఎట్లా ఉంటుందంటే మేము మఠంలో ఒక స్ప్రేయర్ పెడతాం గోడకి. ఆ స్ప్రేయర్ పెడితే ఏమవుతుందంటే, స్ప్రేయర్ అంటే తెలిసిన నీళ్ళు ఇటు పడితే నీళ్ళు స్ప్రే అవుతుంది అనమాట. ఆ స్ప్రేయర్ ఒకటి పెడతాం అనమాట. స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లతో మనం ఏ కొళాయి మనం ముట్టుకొని మూసేయాలనో ఆ కొళాయి మీదకి అది నీళ్ళు పోయాలి. ఎందుకంటే మనం స్నానం చేసే నీళ్ళన్నీ దాని మీద చిందినాయి, గోడల మీదంతా చిందినాయి. ఆ తర్వాత స్ప్రే మీద పడతాయి. స్ప్రే నెత్తి మీద దాన్ని పోసి మళ్ళీ పట్టుకొని ఈ కొళాయి కింద మళ్ళీ చక్కగా కడిగేసి దాన్ని పూర్తిగా పైప్ అంతా కడిగి ఆ కొళాయి కడిగి కొళాయి చేతులు ముట్టుకుని నీళ్ళు పోసుకుంటూ ముట్టుకుని సిగరెట్ కడగాలి. ఎన్ని కొళాయిలు ఉన్నాయి అన్ని కొళాయిలు కొట్టాల్సిందే. ఎన్ని గోడలు ఉన్నాయి గోడల మీద అంతా నీళ్ళు కొట్టుకుంటూ ఉండాలి. కాదు నీళ్ళు కొట్టేటప్పుడు అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ ఉంటే దాని దగ్గర వెళ్ళకుండా ఉంటే చాలు. బల్బు ఉంటే బల్బు మీద కొట్టకుండా ఉంటే చాలు. ఒకసారి మొత్తం మీద కొట్టేస్తే ఆ కొట్టేది ఇట్లా కొట్టాలి, ఇట్లా కొట్టడం కాదు, కొట్టుగా అట్ట నెమ్మదిగా అట్ట నీళ్ళు చల్లితే ఎట్లా ఉంటుందో అట్లా పోసినట్టు పోయాలి. ఒబ్బిడి ఉండాలి. అప్పుడు తన స్నానం పూర్తయింది. అప్పుడు బట్టలు ఉతుక్కోవాలంటే బట్టలు ఎప్పుడు తడిపేశాడు, ఒంటి మీద ఉండే బట్టలు అది మనం గుర్తించాలి. ఇంకా కొంత ఒకటి రెండు చిన్న బట్టలు ఏమైనా ఉంటే కింద ఉంటాయి, అవి బకెట్లో వేసి పెట్టాము, అట్లా వేసి పెట్టాము. ఆ వేసి పెట్టిన తర్వాత దాన్ని కట్టుకోవాలంటే దాని మీద కూడా ముందు ఒక నీళ్ళు పట్టి మారు నీళ్ళు పోయాలి. దాన్ని పోసిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఉతుక్కోవాలి. అప్పుడు ఏమవుతుందంటే శుచి చేత అశుచిని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. క్రమంగా దాన్ని అశుచిని క్రమంగా నెట్టుకుంటూ వచ్చి తాను శుచి అవుతూ దాన్ని మళ్ళీ తాను గ్రహించడానికి మొత్తం బాత్రూమ్ తలుపుతో సహా అన్ని నీళ్ళు కొట్టేసామంటే అయిపోతుంది. ఎంత కొట్టాలి? ఆ స్ప్రేయర్తో కొట్టాలి. ఇంకా స్ప్రేయర్తో కొట్టేటప్పుడు చేసినప్పుడు కాసిన కాళ్ళు నీళ్ళు పడతాయి, ఎట్టైనా అవుతాయి. ఒకటి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని చేసుకుంటే అంత అయిన తర్వాత మళ్ళీ ఏదైనా పాస్ పోసుకోవాలంటే గబుక్కులు ఉంటే అది కూడా పూర్తి చేసుకొని మరి పూర్తి చేసుకున్నప్పుడు మళ్ళీ పాస్ పోసుకుంటే మాత్రం గ్యారంటీ మళ్ళీ నోరు కడుక్కోవాలి. ఎప్పుడైనా సరే స్నానం చేసేటప్పుడైనా సరే, స్నానం చేసేటప్పుడు 3 మాటలు పోతే 3 మాటలు చేయాల్సిందే. మామూలుగా వెళినప్పుడు కూడా పాస్ పోస్తున్నప్పుడు నోరు చక్కగా శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేసి, ఆచమనం ఆ ట్యాంకు నీళ్ళతో కాకపోతే మళ్ళీ తిరిగి వచ్చి మంచినీళ్ళతో ఆచమనం చేసి కేశవనామములు చెప్పుకొని అప్పుడు వేరే పని పోవాలి. మరి స్నానం చేసేప్పుడు ఏం చేయాలి? కేశవనామములు చెప్పుకుంటూనే ఉండాలి. చెప్పుకుంటూ చక్కగా చేసుకొని అంతా అయిపోయిన తర్వాత మీరు చూస్తే అప్పుడు ఏం తెలుస్తుంది? ఇక్కడ ఒకసారి ఓం భూహ అనండి. అప్పుడు ఓం లేదు భూమి లేదు, చెవట. అప్పుడు కాస్త దాన్ని కూడా మళ్ళీ కడుక్కొని ఇదంతా ఏమిటి? అనుష్ఠానం ఉన్నారు. మనకేముంటుంది? చాదస్తా ఉంటాం మనం. వాళ్ళు ఏమంటారు? అనుష్ఠానం ఉంటారు. శాస్త్రం ఏమో అనుష్ఠానం ఉంటుంది, మనం ఏమంటాం? చాదస్తా ఉంటాం. దీనికి ఏమంటారంటే నా శౌచమును అనుష్ఠానం చేస్తున్నాం. రోజుకొకసారి శౌచం అనుష్ఠానం చేస్తే గ్యారంటీగా మళ్ళీ వస్తే మళ్ళీ పడుతుంది. మనం లెటిన్ పోలేదు కనుక లెటిన్ పోతే మళ్ళీ చేయాల్సింది. మొహం కడుక్కోవటానికి ఆ తర్వాత పాస్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మరి మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఒకసారి మొహం కడుక్కుంటే బాగుంటుంది. ఎండాకాలం అయితే ఇంకా చేతుల మీద కూడా కాస్త అది కడుక్కుంటారు. కడుక్కొని మళ్ళీ కావాలంటే మళ్ళీ బొట్టు పెట్టుకుంటాం. అట్లా చేసినప్పుడు మనకు శౌచం అనేది తెలుస్తుంది బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు ఆ బట్టలను కూడా ఎట్లా వేసుకోవాలి? ఉతికిన బట్టల్ని మరి లేదు ఏదైనా ఉంటే దీనిలో వేయాలనుకుంటే మనం తడుపుకొని వచ్చేసాం, అంతే కనుక చేసి దాన్ని జాడించుకొని వచ్చాం. అప్పుడు కావాలంటే మళ్ళీ వాషింగ్ మెషిన్లో వేసుకోండి, చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్లో వేసేటప్పుడు పొడి బట్టే ఉండాలి,
తడి బట్ట ఉండకూడదు అనుకున్నట్టుగా ఉంటే ఈ బట్టని ఇవాళ ఉన్న బట్టని రేపు మామూలుగానే ఉంచుకొని అది తడి ఆరిన తర్వాత మండు వేసుకోండి. రోజు 2 బట్టలు వాడుకునే 2 బట్టలు కాకపోతే 3 కాకపోతే 4. ఆడవాడికి బీరువాలు ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. తక్కువేమైంది ఇప్పుడు. కానీ స్నానం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు బట్ట అని విడిగా పెట్టుకుంటారు. మగవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు. మేమైతే దోతి కట్టుకొని దోతి మీద పై పంచ ఉంటే పై పంచ నడువు చుట్టుకొని స్నానం చేసేవాళ్ళం. అట్లాగే జాడించుకొని వచ్చేసేవాళ్ళం. అట్లా చేయకపోతే శుచిని అభ్యాసం చేసిన వాళ్ళం కాదు. మడిచిపుట్టడం అయిన తర్వాత మనకు చెమట పట్టచ్చు, కానీ మనం ఆచరించినటువంటి శౌచము అనేటటువంటి ఒక అభ్యాసం, అది ఒక కోర్స్. అన్నం తింటాం అనేది తీరిగ్గా కూర్చొని తింటున్నాము, ఇది కూడా ఒకటి అంతే. ఆచరించాలి. ఇది బుద్ధికి మేత, మెదడుకు మేత, బుద్ధికి మేత, తెలివికి మేత. ఇది ఆచరించినప్పుడే శౌచమును ఆచరించిన వాళ్ళు అవుతాం. లేకపోతే ఎట్లా ఉంటుందంటే దానికి దున్నపోతుల్ని గడిగినట్టుగా ఉంటుంది. దున్నపోతులను గడగాలంటే మీకు తెలిసిన గబ్బరిలో దున్నపోతులు గడగాలంటే ఆ మేపేవాడికి ఏం అక్కర్లే, దానికి తాడు విప్పదీస్తే చాలు, దానికి నేరుగా తెలుసు చెరువు ఎక్కడ ఉంటుందో అక్కడికి పోవాలి. దానికి అక్కడ బాగుంటుంది కనుక దానికి బాగా తెలుసు. వీడు మళ్ళీ తరవాల్సిన అవసరం లేదు, పోపని చెప్పాల్సిన అవసరం లేదు. అవి నేరుగా పరిగెత్తిపోతాయి, నేరుగా లోపల పోతాయి. ఇప్పుడు దాన్ని స్నానం చేయించాలంటే ఏం చేయాలి? వాడు గడ్డి తీసుకుని రుద్దుతాడు, ఏమో సబ్బు తీసి రుద్దుతాడా, నెక్స్ట్ టాయిలెట్ సోప్ పెడతాడా, ఏదో రుద్దుతాడు. ఆ రుద్దుతుంటే ఒరే ఇక్కడ రుద్దావు, ఇక్కడ పేడను చూడు, ఇక్కడ రుద్దలేదు, ఏమి అడుగుతుంది అంటుంది, అది అంటుంది ఏమడు. దున్నపోతు స్నానం చేయించినట్టు దున్నపోతు మీద వర్షం కురిచినట్టు అది సామెత లోపల వస్తుంది. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది? దానికి ఏమన్నా చలనం, ఎంత వర్షం కురిసినా దానికి బాగా ఉంటుంది. మనకు జీవితం అంతా విషమైనా మింగాలి. ఏం చేస్తాం? పుట్టినందుకు మింగాలి. మింగాల్సినంత అవసరం వచ్చింది. విషాన్ని పవిత్రం చేసుకోవడానికి, అమృతంగా చేసుకోవటం కోసం వచ్చాం మనం. శౌచం చేసుకోవటమే బాహ్య శౌచం చేత కాదు. చేత కాకపోతే అంతఃశౌచం చేత కాదు. అంతఃశౌచం చేత కాకపోతే ఎట్లా తీసుకెళ్తావు నీ బుద్ధిని? శౌచం అంటే తెలియకుండా బుద్ధిని తీసుకెళ్తావు. కనుక శౌచం అనేటటువంటిది తన బుద్ధికి ఒక మంచి అభ్యాసం, అంతేగాని బయట పని అనుకోకూడదు. బుద్ధికి అభ్యాసం అన్నప్పుడు మనకు దాని మీద జుగుప్స రాదు, ఏహే భావం రాదు, కష్టమని తోచదు. దేహంతో వాళ్ళ కష్టమైనప్పటికీ కూడా చేయాల్సిందే. నా పని నేను చేస్తున్నా. శౌచం అనే అభ్యాసము నా పని నేను చేస్తున్నా. దేహాన్ని నేను రుద్దటంలే, నాకు బాగా తెలుసు. దేహంలో ఎంత చేసినా, బయట ఎంత చేసినప్పటికీ కూడా రాదు. కానీ అక్కడ చేయటంలో నా దృష్టిని నేను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనే భావనయే ముందు శౌచం, స్నానం. దానిలో స్నానం చేయ ముందు ఆ భావంలో స్నానం చేస్తే అప్పుడు మీదంతా కూడా స్పష్టంగా చేయగలుగుతాం. స్నానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా నీళ్లు పోసుకున్న తర్వాత, అంతా శుద్ధి అయిన తర్వాత నోరు కడుక్కోవటం అని చెప్పుకున్నాం. నోరు కడుక్కున్న తర్వాత ఏం చేయాలి? ముక్కు కూడా కడుక్కోవాలి. ముక్కు కడుక్కునేటప్పుడు ఏం చేయాలి? కాసిన నీళ్ళు తీసుకొని ఎట్లా అంటే లోపలికి ఇది కూడా వేసుకోవాలి. ఈ చేతికి వాటం ఎంతవరకు ఉంటుందో అంతవరకే వస్తుంది, కానీ ఈ ముక్కుకి మళ్ళీ ఈ చేతి కూడా కొంచెం అట్ట వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏమవుతుంది? వేసుకొని వేలుతో కొంచెం ఇట్లా అనాలి. ఎందుకంటే లోపల ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయి ఉన్న దాన్ని అట్లాగే వదిలేసాం అనుకోండి, లోపల వెంట్రుకలు ఉంటాయి, అవి కూడా ఎండిపోయి ఉంటాయి, మన శ్వాసకి అడ్డం వస్తాయి. వెంట్రుకలు మామూలుగా మెత్తగా ఉన్నప్పుడు మన శ్వాస పీల్చేటప్పుడు అవి కూడా ఆడి మనకు శ్వాసకి సరిగా వస్తుంది. కనుక వేసిన కొంచెం ఇట్లా చేసుకున్నప్పుడు అది కొంచెం తడుస్తాయి అన్నమాట. తడిసినప్పుడు ఏం చేయాలంటే ఈ వేలిట పెట్టుకొని ఇదంతా చేసినట్టుగా నీటు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ వేలిట పెట్టి
అని ఇట్లా తిప్పినప్పుడు ఆ దాన్ని మొత్తం కడిగినట్టుగా వస్తుంది. ఈ వేలు తర్వాత మళ్ళీ ఈ వేలు, ఈ చెక్క చెయ్యి వాటం ప్రకారంగా దానిలో మన గాలి తిప్పటంలో కూడా తేడా వస్తుంది. ఈ చెయ్యి మళ్ళీ ఈ వేలొట్టగా చేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి చీదేయాలి. చీదేస్తే లోపల ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఎక్కువగా ఉన్నది అనుకున్నట్టు చీదినప్పుడు మళ్ళీ లోపల చీవుడు కూడా ఉంటే చీవుడు కూడా దాంతోపాటు వచ్చేస్తుంది. ఎక్కువగా ఉందనుకుంటే మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకుంటేనే రోజుకి ఒకసారైనా ముక్కు కాస్త కడుక్కుంటే శ్వాస పీల్చేటప్పుడు సరిగ్గా ఉంటుంది. స్నానానికి చివరగా మనం నోరు అవి కడుక్కొని ఉన్నప్పటికీ కూడా ట్యాంక్ నీళ్ళతో కడుక్కొని ఉన్నాం గనక దాన్ని ఏం చేయాలంటే చివరికి నోట్లో నుంచి ఉమ్మి తీసి నోరు కడుక్కొని ఉమ్మేయాలి. ఉమ్మేసినప్పుడు పెదవుల మీద ఏదైనా అవుతుందంటే మళ్ళీ కాసిన ట్యాంక్ నీళ్ళతో అయినా సరే పుడుచుకోవాలి.